వాట్ ఈస్ అప్ గాయ్స్, ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది నేను ఎక్కడున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 5 AM షోకి వచ్చాను అనమాట. టైం 5 అవుతుంది. సో పుష్ప 2 పుష్ప వర్స్ ఎట్లున్నావో చూడడానికి వచ్చినాం. చూద్దాం, షో అయిపోయినాక చెప్తాను ఎట్లున్నదో. లెట్స్ గో. వాట్ ఈస్ అప్ గైస్. సో పొద్దున్నే 4 లేచి ప్రీమియర్ షో అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ షోకి పోయొచ్చిన అనమాట 5 AMకి. ఇప్పుడే రీసెంట్గా వచ్చిన. నిజం చెప్తానా, సగం హైదరాబాద్ మొత్తం థియేటర్లోనే ఉన్నది నాకు తెలిసి. ద వెయిట్, ఫైనల్లీ పుష్ప 2 అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఆ హైప్ ఇంత హైప్ ఇచ్చారు కదా. నిజం చెప్తున్నా, టోటల్లీ వర్త్ ఇట్. మూవీ చూసి వచ్చిన ప్రతి ఒక్కటి దగ్గర నుంచి ఒకటే డైలాగ్ వస్తుంది, రపా 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 రప్. నిజం చెప్తున్నా, నిజంగా యాజ్ మూవీ లవర్గా నిజం నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నా, మూవీ స్టార్టింగ్ చూసి లైక్ ఆ ఎంట్రీ అయిపోయి ఫస్ట్ హాఫ్ చూసి ఏమనిపించింది అంటే, ఏంటి ఇంకా ఎక్కుతలేదు నాకు, ఇంకా ఎక్కుతలేదు అంటే ఇట్ వాస్ స్లో అనమాట. లైక్ కొంచెం స్టార్టింగ్లో ఎక్కుతలేదేంటి అని అనుకుంటున్నా. ఇంటర్వెల్కి గట్టిగా ఇచ్చిండు. ఆ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఏదైతే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిందో మామ చెప్తానా, ఇచ్చి పడేసిండు నిజంగా. అస్సలు తగ్గేదేలే. ఎట్లయితే 2 handsతో చేస్తున్నాడో నిజంగా అట్లనే ఉన్నది మూవీ. నిజం చెప్తానా, అసలు నాకు బిలీవ్ కావట్లేదు. ఆ హైప్కి మూవీ చూపెట్టిన దానికి ఏమన్నా ఉందా అసలు. సెకండ్ హాఫ్ నిజం చెప్తున్నా లిటరల్ గూస్ బంప్స్. అందరు అన్నారు కదా, మనకు అందరికీ తెలిసినట్టు జాతర ఫైట్ అని చెప్పేసి అన్నారు కదా. జాతర ఫైట్కి హైప్ ఇచ్చారు కదా. ఆ ఫైట్ ఎంత హైలైటో, జాతరకి మించి క్లైమాక్స్ ఫైటింగ్ ఉంటుంది. నిజం చెప్తున్నా, ఇట్లా మీకే ఇట్లా అనిపిస్తుంది. నిజం, ఆ లిటరల్ గూస్ బంప్స్ వచ్చేసి అమ్మా ఇట్లా రా ఇద్దిరా అని అనిపిస్తుంది. లిటరల్ చెప్తా అసలు. అండ్ అది అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ అయితే వేరే లెవెల్. నిజంగా చెప్తాను, ప్రతి ఒక్కడు ఏడుస్తాడు అంటే మీకు ఎమోషన్స్ ఉంటే బరాబర్. సో చాలా అంటే నాకైతే లిటరల్లీ చాలా నచ్చింది మూవీ. నేను అనుకున్న ఇంత హైప్ వస్తుంది కదా ఎక్కడ మూవీకి. నార్మల్గా ఆబ్వియస్గా చాలా హైప్ ఇచ్చిన మూవీలు చూసినాం మనం. హైప్ చాలా ఎక్కువ ఉన్నా కూడా మూవీ చూసిన తర్వాత అంతకి రీచ్ అవ్వలేదేమో, అంతేం లేదేమో అని అనుకుంటాం. బట్ నిజం చెప్తున్నా, వర్త్ ద హైప్. అసలు నిజం చెప్తారా, సెకండ్ హాఫ్కి ఇట్లా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకొని వస్తారు బయటకి. ఒక్కటే డైలాగ్ రపా 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 అంటారు అనమాట. అట్లుంటది మొత్తం ర్యాంపేజ్. అసలుకి నార్మల్ కాదు, అసలుకి వేరే లెవెల్ ర్యాంపేజ్. అండ్ బై ద వే పుష్ప 3 కూడా ఉంది అనమాట. సో లాస్ట్లో మనకి తెలుస్తుంది అది. ఆబ్వియస్గా మనకి ముందే మనం చూసుకుంటే ట్విట్టర్లో విజయ్ దేవరకొండ కూడా పెట్టి లీక్ అయిపోయింది అనమాట. అది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. అండ్ మూవీలో కూడా మీకు క్లియర్గా లాస్ట్లో తెలుస్తుంది పుష్ప 3 ఉండబోతుంది. అండ్ పుష్ప 1 తర్వాత 2కి ఎట్లా వెయిట్ చేసిరో, పుష్ప 3 దానికంటే దారుణం ఉండబోతుంది. ఎందుకు అంటే పుష్ప 2లో ఏదైతే మొత్తం స్క్రాప్ అయిపోయిందో, అంటే ఏదైతే గొడవలు అయినాయో మనోళ్ళకి మన పుష్పకి, ఆ గొడవల తర్వాత మొత్తం వేరే లెవెల్ అయిపోతాయి అనమాట. లాస్ట్లో ఆబ్వియస్గా ఎవ్రీవన్ యూనో విలన్స్ అందరూ కలిసిపోతారు. ఐఎమ్ నాట్ రివీలింగ్ ద స్టోరీ, స్పాయిలర్ కాదు, బట్ ఒక హింట్ అనమాట చెప్తున్నా. 3 అయితే ఒక ఏంటి ఎవరో ఉండబోతున్నారు. బికాజ్ లాస్ట్లో ఏదైతే ఒక గెస్చర్ జరుగుతుంది అనమాట, మీకు పోతే అర్థమవుతుంది. ఆ గెస్చర్ వల్ల 3లో ఎవరో పెద్ద విలనో లేకపోతే విలన్ సైడ్ ఆబ్వియస్గా ఉండబోతున్నారు అనమాట. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఎ సింబల్. ఒక సింబల్ ఉన్నది.
అది మీకు తెలుస్తుంది. ఐ నాట్ నాకు స్పాయిలర్స్ ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ఇచ్చిన వాళ్ళని కూడా వేసి పడేస్తా. నాకు అస్సలు నచ్చదు స్పాయిలర్స్ ఎవడన్నా ఇస్తే. అందుకే నేను మూవీ గురించి కొంచెం కూడా చెప్పట్లేదు. అంటే లైక్ మూవీలో ఏం జరుగుతుందో చెప్పట్లేదు, బట్ జరిగిన రివ్యూ ఒకటి ఇస్తున్నా అంతే. నిజం చెప్తున్నా, ర్యాంపేజ్ రప్పా రపా 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 ర్యాంపేజ్ అట్లున్నది మూవీ. నిజంగా అట్లనే ఉన్నది అది. అండ్ ఇంకా కలెక్షన్ల సంగతికి వస్తారా, నేనైతే నిజంగా చెప్తానా, సగం హైదరాబాద్ మొత్తం పొద్దున్న షోలకే ఉన్నది అని అనిపించింది నాకైతే. చూస్తే ఎవ్వడు చూసినా పొద్దునట్టు లైక్ ఫ్యామిలీస్ కూడా వచ్చిర్రు, కిడ్స్ పట్టుకొని చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చేసిర్రు సినిమాలకి. అట్లా అంత క్రేజ్ వచ్చేసింది అనమాట, అంత ఎక్కేసింది అందరికి లోపలికి ఆ పుష్ప వర్స్ అనేది. సో నాకు తెలిసి కలెక్షన్ల వర్షమే కురుస్తుంది ఆబ్వియస్ గా. సో చూడాలి ఆ కలెక్షన్లు ఎంత వస్తాయో, మనకి ఈవినింగ్ కల్లా టాక్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. సో కలెక్షన్లు వచ్చినాక చూద్దాం ఏమవుతుందో. అండ్ చాలా వేరే ఉన్నది నిజంగా. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు లిటరల్లీ. ఎమోషనల్ అయితే వేరే లెవెల్ ఎమోషన్ ఉన్నది. ఇంకేం చెప్పాలి, నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్గా నాకు ఒక భయం ఉండే లోపల, అరే ఇంత ఉండే ఎక్కడైనా డిసప్పాయింట్ అవుతామా. ఫస్ట్ హాఫ్ చూసినాక కొంచెం భయం వేసింది అనమాట, అరే ఓకేనా అని. సెకండ్ హాఫ్ కి నో భయం అసలు, లిటరల్లీ చెప్తానా, ఎక్కిచ్చి పడేసిండు మొత్తం. ఇట్లా డ్రగ్స్ ఎక్కించుకుంటే ఎట్లుంటుందో అట్లుంటది ఆ మూవీ. అంతా ఎక్కిపోయింది అనమాట. ఆ ఎమోషన్ అయితే ఏదైతే ఉందో, ఫైట్లు ఏదైతే ఉన్నాయో వేరే. అండ్ పార్ట్ 3 గురించి, పుష్ప పార్ట్ 3 గురించి మనకి ఎప్పుడైతే మనకి ఒక స్టార్టింగ్ లో ఒక ట్రైలర్ టైప్ లో ఒక పుష్ప ఇట్లా అడవిలో పోయిండు, కనబడ్డాడు, విజువల్స్ కనబడ్డాయి అని చెప్పేసి చేసిర్రు, అదైతే ఇందులో లేదు. సో మేబీ అది పుష్ప 3లో ఉండబోతుంది అనమాట. సో ఇదన్నీ చూసుకుంటుంటే పుష్ప 3 చాలా వేరే లెవెల్. మనకి ఎట్లయితే పుష్ప 1 ద రైస్, పుష్ప 2 ద రూల్ ఉందో, పుష్ప 3 ద ర్యాంపేజ్ అనమాట. రప్పా ఇచ్చి పడేసుడే. మీకు ఈ వర్డ్ నేను ఎన్నిసార్లు అంటున్నా అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నాను. మొత్తం రప్పా అనే ఉంటుంది అనమాట సినిమా. గట్లున్నది నిజం చెప్తానా. సో అది నా రివ్యూ. సో మీరు మూవీ చూస్తే కనుక మీరు కూడా కామెంట్ చేయండి మీకే ఎట్లా అనిపించిందో. నేనైతే ఫస్ట్ డే చూసేసిన ఫస్ట్ షో. ఆబ్వియస్ గా అల్లు మూవీ వచ్చినంటే ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా చూడబుద్ది అయితే నాకు. ఏ మూవీస్ వచ్చినా కూడా ఆబ్వియస్ గా మాక్సిమం చూస్తా నేను. నాకు ఒక మంచి టాక్ వచ్చి మంచి హైప్ వచ్చింది అనుకో. సో నా పార్ట్ అయితే అయిపోయింది. మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు. చూడకపోతే వెంటనే టికెట్లు బుక్ చేసుకొని పోయి చూడండి. వర్త్ ద హైప్. నిజం చెప్తానా, పైసలు వసూలు అయితే పైసా వసూల్. సో బరాబర్ పోయి చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇక్కడ దాకా వీడియో చూస్తే ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. సో థ్యాంక్ యూ గైస్.